ఆద్య శ్రీను చేయి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. ఆద్య ఏం చేస్తున్నావు, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు, వదిలు ఆద్య అని శ్రీను అరుస్తూ ఉంటాడు. చూడు శ్రీను, ఈరోజు మనమిద్దరము నిజంగా పెళ్లి చేసుకోలేదు, మనం చేసుకున్నది అబద్ధపు పెళ్ళి అని నిజం చెప్పేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మనం ఇక భార్యాభర్తలుగా నటించాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందరికీ చెప్పేస్తే ఉత్తుత్తి భార్యాభర్తలుగా ఉండవలసిన అవసరమే లేదు. ఈరోజు అందరికీ నిజం చెప్పేస్తున్నాము అని ఆద్య చేపట్టుకొని నడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆద్య, మనది ఉత్తుత్తి పెళ్ళే అయినా కూడా నువ్వు నాతో ఉంటున్నావు ఆద్య, కానీ నిజం చెప్తే నువ్వు నాతో ఉండవు ఆద్య అని శ్రీను అంటుంటాడు. నేను నీతో ఎందుకు ఉండాలి అని ఆద్య అంటుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కాబట్టి అని శ్రీను చెప్తూ ఉంటాడు. దాంతో ఆద్య ఒక క్షణం ఆగిపోయి, నేనిక నీ భార్యగా ఉండవలసిన అవసరం లేదు, అసలు నా మెడలో ఈ తాళే ఉండనవసరం లేదు అని మెడలో ఉన్న తాళిని తీసి విసిరిపడేస్తుంది. దాంతో శ్రీను చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే అక్కడే అమ్మవారి గుడి ఉంటుంది. అమ్మవారు చెట్టు కింద ఉంటే ఆ చెట్టు కింద ఒక త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలానికి పసుపు కొమ్ము తాళి వేలాడుతూ ఉంటే వెంటనే శ్రీను ఆ త్రిశూలంకి వేలాడుతూ ఉన్న తాళిని చేతిలోకి తీసుకుని ఆద్య దగ్గరికి వచ్చి తాళి కట్టబోతూ ఉంటాడు. శ్రీను, ఏం చేస్తున్నావు, వదులు శ్రీను, వదులు అని ఆద్య గింజుకుంటూ ఉంటుంది. అయినా కూడా శ్రీను ఏమాత్రం ఆద్య మాట వినకుండా బలవంతంగా ఆద్య మెడలో 3 ముళ్ళు వేసి తాళి కట్టేస్తాడు. ఇప్పటి వరకు ఉత్తుత్తి పెళ్లిగా ఉన్న ఆద్య శ్రీనుల పెళ్లి ఇప్పుడు అగ్ని సాక్షిగా, అమ్మవారి సాక్షిగా శ్రీను ఆద్య మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. అలా 3 ముళ్ళు వేసిన తర్వాత ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య మెడలో ఉన్న తాళిని చేతులతో పట్టుకొని చూసుకుంటూ శ్రీను వైపు కోపంగా చూస్తూ ఉంటుంది.